ఇంత త్రిపు విద్య ధ్యాన యోగం అవధాన విద్య. అష్టాంగ యోగాల్లో ఒకటి అవధానం. 8 యోగాలు ఉన్నాయి. అష్టాంగ యోగాల్లో ఒకటి ఒక విద్య. ఇది యోగ విద్య అంటే ధ్యాన యోగము అవధాన విద్య. అందుకే అవధాని స్వవశులై ఉండాలి, పరవశత్వం చెందాలి, ఏకకాలంలో 8 అంశాల మీద పట్టు సాధించాలి, ఏకాగ్రతగా ఉండాలి. ఆ మధ్య మధ్యలో అసందర్భాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తూ ఉండాలి. అసందర్భం చేసి ఆయన ఇబ్బంది పెడతా కూడా అసహనాన్ని గురి కాకుండా ఆయనకి సమాధానం చెప్పాలి. ఆయన దిగమక ప్రశ్నలు అడుగుతాడు. అయ్యా, ద్రౌపది తోక పెద్దదా లేకపోతే హనుమంతుని తోక పెద్దదా అంటే దాన్ని కూడా చెప్పాలి. అయ్యా, మరి అందరు ఇంటర్వ్యూలకు ఏం చూసుకొని లోపలికి వస్తారంటే చిప్పి ప్రశ్న వేసినప్పుడు ఏం లేదా గంట సౌండ్ ఇల్లు లోపలికి వస్తారు విద్యార్థులు అని చెప్పాలి. కీర్తి చేసిన వాళ్ళు పెళ్ళికి వెళ్తున్నామయ్యా అంటే దాన్ని అద్భుతంగా కీర్తి అని అమ్మాయి పెళ్ళికి, కీర్తి అని శేషవారి ఇద్దరు పెళ్ళికి వెళ్తున్నారని చెప్పాలి. ఇట్లా అప్పటికప్పటికి చమత్కారంగా చెప్పాలి. అది ఒక ప్రక్రియ, అందులో భాగంగా పెట్టారు. మరి ఎలాంటి సంబంధం లేని పదాలు నడతారు. ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, కుంబ్లే వీళ్ళకి పేరు చెప్తే అద్భుతంగా మాటలుగా చెప్పారు. కామ్లీద్ కుంబ్లీద్ రవంచకార అని చివరిగా ముగించారు. ఆ లంకిడిని ఆయన కుదురుతా ఉంటే ఆ భాష మనకేం తెలుసండి. దాని కామ్లీ కుంబ్లే నడిచిందని అట్లా చెప్పాలి. అట్లాగే గరికపాటి గారికి సమస్య వచ్చింది. భీమసేనుడు గాంధారి పెద్ద కొడుకు. మామూలు జనాలకు ఏం తెలుస్తుంది? న్యాయశుద్ధుడు అయితే మా బామాడు సార్ అడిగింది. నేను రామాయణం చూస్తూ ఉన్నాను, నేను భారతం చూస్తున్నా. మా బామాడు అడిగి, బావా ఇక్కడ కర్ణుడు చచ్చిపోయాడు, లక్ష్మణుడు రాడని అడిగింది. అట్లాంటి పరిస్థితులు. కర్ణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడికి రాడా బావా అంటే నేనేం చెప్పాలి? ఇక్కడ భీమసేనుడు గాంధారి పెద్ద కొడుకు అని అక్కడ ఒక పుస్తకుడు అడిగితే ఆయన అద్భుతంగా చెప్పినాడు. కాల సమవర్తి మూర్తులు గదలు భూములు సుపరుల్ భయం పడక్షోడి నిలిపి పోరు సల్పిరి భీకర స్ఫురణ మెరయ్య భీమసేనుడు గాంధారి పెద్ద కొడుకు. ఇట్లా అవధాని అప్పటికప్పుడే చెప్పాలి. ఇది ఒక గొప్ప ప్రక్రియ. అట్లాంటి ఈ ప్రక్రియ కేవలం మన భారతీయులకు మాత్రమే ఉంది. అందులో మన తెలుగు వాళ్ళకే ఉంది.